అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనెల్లరకును మన ప్రియుడు, ప్రాణనాథుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీవెన దేవదేవుడు నిండుగా మెండుగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపమైన మా తండ్రి, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ యొక్క సన్నిధిలో మీ మాటలను వినుటకు వేగిరముగా, ఆశతో, సంతోషముతో మీ పాదముల దగ్గర చేరిన మా అందరితోనూ మీరే మాట్లాడమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మోషే సుఖోపవాస ధ్యాన దినములలోని 11వ దినములోనికి ప్రవేశించిన మనందరినీ దేవాతి దేవుడు దీవించును గాక, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటలను మనం గమనించిన వారమైతే, ఈ 11వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటలను మనం గమనించిన వారమైతే, దేవుడు తెలియచేస్తూ ఉన్న మాట, ఇశ్రాయేలీలైనటువంటి వారు ఇక కానానును, ఈ యొక్క ఐగుప్తు దేశమును విడిచిపెట్టి కానానుకు బయలుదేరవలసినటువంటి సమయము ఆసన్నమయ్యింది. మీరు మీ ఇరుగు పొరుగు వారిని అడిగి ఆభరణములను పోగు చేసుకొనండి. ఏం చెప్పాడండి? ఆభరణములను పోగు చేసుకొనండి అని చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా మోషేకు ఐగుప్తీయుల ఇండ్లలో జ్యేష్ఠ కుమారుని మరణము వచ్చును అని ఈ యొక్క అధ్యాయములో మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే 5వ వచనాన్ని నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోనూ తొలి పిల్లలన్నీ చచ్చును. చూడండి, ఈ వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, విన్నారా ఈ మాట? మోషే ఫరోతో ఇట్లనేను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళేదను. ఎవరితో చెబుతూ ఉన్న మాట అండి ఇది? మోషే ఫరోతో చెబుతూ ఉన్నటువంటి మాట. మోషే ఫరోతో ఇట్లనేను ఏమంటూ ఉన్నాడు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళేదను. మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను అంటే ఎవరితో ఏమని చెబుతూ ఉన్నారండి? ఈ యొక్క విధానము అనేది మనకు తెలియాలి. దేవుడు మోషేతో చెప్పాడు. ఇప్పుడు మోషే ఆ మాటను తీసుకుని వచ్చి ఫరోతో చెబుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? ఈ మధ్యరాత్రి దేవుడు ఐగుప్తు దేశములో బయలు వెళ్ళును. చూడండి, అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలో తొలిపిల్లలన్నీ చచ్చును. ఇది ఇంకా జరిగిందా, జరగలేదా? చూడండి, ఈ మాట చెప్పేటప్పటికి జరిగిందా, జరగలేదా?
ఇంకా జరగలేదు. జరగబోయే దానిని ముందుగా తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఏదైతే జరగబోతూ ఉందో దానిని ముందుగా తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, మరణమును గూర్చి చెప్పబడినది. దేనిని గూర్చండి? మరణమును గూర్చి చెప్పబడినది. ఏ విధముగా మరణమును గూర్చి చెప్పబడింది అంటే, ఈ రాత్రి దేవుడు ఐగుప్తు దేశమంతటా కూడా బయలు వెళుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, ప్రతి ఫరో మొదలుకొని తిరగటి విసురు దాసి వరకు ప్రతి తొలిచూలు యొక్క మరణం, జంతువులలో ప్రతి తొలి పిల్ల యొక్క మరణం. అంటే ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, మరణమును గూర్చి ముందుగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరణమును గూర్చి దేవుడు ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. మనకు తెలిసినటువంటి వారు ఎవరయ్యా అంటే, మరణమును గూర్చి ప్రవక్త వచ్చి తెలియచేస్తాడు. ఎవరికి? యెషయా గారు వచ్చి హిజ్కియా గారికి తెలియచేస్తాడు. హిజ్కియా, నీవు మరణించబోతూ ఉన్నావు అని తెలియచేయగానే దేవుని తట్టు తిరిగి ఆయన ఆయుష్ను సంపాదించుకోవడం మనం చూసాం. నేటి దినాన మీరు గమనించిన వారమైతే, మనందరం కూడా చూచిన వారమైతే, ఈ యొక్క వచనములో వ్రాయబడినటువంటి మాట, దేవుడు ఐగుప్తు దేశములో ఆయన చేయబోయేటువంటి కార్యము, మరణకరమైనటువంటి కార్యము ఏదైతే ఉందో దానిని ముందుగానే ఫరోకు తెలియచేశాడు, మోషేకు తెలియచేశాడు, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులందరికీ కూడా తెలియచేశాడు. అంటే వాక్యములో మనం గమనించిన వారమైతే, ప్రియ దేవుని బిడ్డలారా, మరణమును గూర్చి ముందుగాన చెప్పబడినది. మొట్టమొదటిగా మరణమును గూర్చి ఎక్కడ చెప్పబడిందండి? మొట్టమొదటిగా మనం గమనిస్తే, హిజ్కియా, మనకు మరణము అనగానే జ్ఞాపకం వచ్చేది హిజ్కియా గారు. మరణము అనగానే మన జ్ఞాపకం వచ్చేది ఎవరు? హిజ్కియా. ఎందుకంటే దేవుడు నీవు చనిపోతావని చెప్పాడు. నేను నీకు ఆ వార్తను తీసుకొచ్చా, నిన్ను జాగ్రత్తగా చూసుకో అని ప్రవక్త వచ్చి చెప్పి వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉన్నటువంటి ప్రవక్త మరలా తిరిగి వచ్చి దేవుడు నీ ఆయుష్ను పొడిగించాడు అని చెప్తూ ఉన్నాడు. ఇది మనకు తెలిసినటువంటి మాట. దీనికంటే ముందు అసలు మరణము అనేది ప్రారంభమైంది ఎక్కడో అనేది గమనిస్తే, ఆదికాండ గ్రంథములో 3వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయములో మనం గమనించిన వారమైతే 19వ వాక్యములో రాయబడిన మాట, నీవు నేలకు తిరిగి చేరు వరకు కార్చి, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా, చూడండి, దేవుడు ముందుగానే చెబుతూ ఉన్నాడు, ఆదామా, ఇదిగో నీ యొక్క డెడ్ లైన్ అనేది నీకు ఒకటి ఉంది, చివరి దినం అనేది నీకు ఒకటి ఉంది. ఇదిగో నీవు నా మాట విననొల్లకపోయావు కదా, నీవు నా మాటను అంగీకరించలేదు కదా, ఇదిగో నీ మరణ దినమును గూర్చి నేను నీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆదాము గారికి తన మరణ దినమును గూర్చి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యములో రాయబడిన మాట, నీవు నేలకు తిరిగి చేరు వరకు. ఎప్పటి వరకటండి? అంటే ఆదామా, నీవు ఎంత పోగు చేసినా, ఎంత కూడబెట్టుకున్నా, ఏది సంపాదించినా, నీవు ఈ లోకములో దేనిని కూడబెట్టుకున్నా సరే, నీ యొక్క చివరి ప్రయాణం ఎక్కడి వరకు అంటే నేల వరకు. ఎక్కడి వరకు అండి? నేల. చూడండి, ఆ వాక్యం చూస్తే, నీవు నేలకు తిరిగి చేరు వరకు.
మనం కూడా చెప్తాం, అమ్మా నీవు మరలా ఇంటికి వచ్చే వరకు నేను ఇక్కడ జాగ్రత్తగా మేము ఇక్కడ ఉంటాం అంటారు కదండి. మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళాము, లేదంటే బయట దేశాలకు వెళ్ళారు, లేదంటే ఎక్కడికైనా పనుల నిమిత్తమై వెళ్ళారనుకోండి, ఇక్కడ మన సొంత ఊరిలో ఉన్నటువంటి వాటిని చూసుకోవడానికి ఎవరినో ఒకరిని ఉంచుతాం. వారు చెప్పే మాట ఏంటో తెలుసా? ఏం చెప్తారు? మరలా మీరు వచ్చేంత వరకు మేము జాగ్రత్తగా ఈ ప్లేస్ని చూసుకుంటాం, ఈ ఇంటిని జాగ్రత్తగా కాపాడుతాం అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు దేవుడు ఆదాము గారికి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆదామా, నీవు మరలా ఎక్కడికి రావాలో తెలుసా? మరలా నేలకు చేరు వరకు, నీవు మరలా నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. కష్టపడితేనే ఆహారం. నీవు ఎంత కష్టపడతావో, నీ చెమట ఎంత కారుతుందో, నీ కష్టం ఏంటో అనేది నీకు తెలుస్తుంది. ఇది నీవు చేస్తేనే ఆహారాన్ని తినగలుగుతావు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే దేవుడు అంటున్నాడు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదువు. ఇదిగో మంటిని మనిషిగా మలచి నాసికా రంధ్రములో జీవాయువు ఊదినటువంటి దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటి అనేది మనం గమనిస్తే, ఆదామా నేను నిన్ను దేనిలో నుండి చేశాను అంటే యు ఆర్ వెరీ స్పెషల్. ఏ విధంగా అంటే ఈ మట్టిలో నుండే నేను నిన్ను చేశా. ఈ మట్టిలో నుండి ఫలములు ఏ విధంగా ఫలిస్తూ ఉన్నాయో, చెట్టు ఏ విధంగా ఫలిస్తూ ఉందో, నీ యొక్క గమనము కూడా, నీ యొక్క ప్రతిబింబము కూడా ఎక్కడా అంటే ఈ యొక్క మట్టే. చూడండి, మరణమును గూర్చి దేవుడు ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశములో సంభవించబోయేటువంటి మరణమును గూర్చి దేవుడు ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ మరణము ఎవరికో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమో ఆదాముకని చెప్పాడు, ఇక్కడేమో ప్రతి తొలిచూలు. అమ్మా చదివారా మాట? ఎవరికటండి? 5వ వచనాన్ని గమనిస్తే, నిర్గమాకాండం, అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో దాసీ పిల్ల వరకు. చూడండి, ఎక్కడి నుండి? అమ్మా దేవదేవుడు చెబుతూ ఉన్నాడు. ఆదాము గారికి ఏం చెప్పాడండి? ఆదాము గారికి ఏం చెప్పాడు దేవుడు? ఆదామా నీవు మరలా మంటికి చేరు వరకు. ఎక్కడికండి అంటే మనందరి యొక్క ప్రయాణం ఎక్కడికి? మన్నులోకే. కానీ ఆత్మ ప్రయాణం మాత్రం డిసైడ్ చేసుకోవాలి. ఎక్కడికి? పరలోకానిక, పాతాళానిక? వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట దేవుడు చెబుతూ ఉన్నాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఇది నీకు ఇవ్వబడినటువంటి సూచన. ఇది నీకు ఇవ్వబడినటువంటి చివరి అవకాశము. ఈ వాక్య భాగాలలో తెలియచేయబడుతూ ఉన్నటువంటి మాటల్లో ఆదాము గారికి దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయుల దేశంలో, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకును ఐగుప్తీయులకును దేవుడు చెబుతూ ఉన్నాడు, ఐగుప్తీయుల్లో నివసిస్తూ ఉన్నటువంటి ప్రతి తొలిచూలు, ఫరో సింహాసనం ఎదురు కూర్చుండి ఉన్న ఫరో తొలిచూలు నుండి తిరగటి విసురు దాసి వరకు ప్రతి ఒక్కరూ ఏమవుతారట? చనిపోతారు. చూడండి, అంతేకాకుండా కొన్ని మాటలు మనం ఇంకా చూడగలమమ్మా. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిస్తే, అమ్మా
చూడండి, చదివిన మాటను జాగ్రత్తగా వినండి. అహరోను తన పితరులతో చేర్చబడును. అంటే అహరోను చనిపోయాడా, చనిపోలేదా? ఇంకా చనిపోలా. అయితే దేవుడు అహరోను తన పితరులతో చేర్చబడును ఏలయనగా, మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేస్తారు కనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. అహరోను గారికి దేవుడు మరణ శాసనాన్ని రాశాడు. ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు, అహరోను ఇదిగో యాజకత్వం చేసావు, బాగుంది, మంచిగా నీవు లేవి గోత్రములో దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా నీవే ఉన్నావు, బాగుంది. అయితే నేను నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళడం లేదో తెలుసా? కానానుకు తీసుకుని వెళ్ళడం లేదు. ఎందుకు కానానుకు తీసుకుని వెళ్ళడం లేదు అంటే, మెరీబా జలముల దగ్గర నీవు చేసినటువంటి పని. చూడండి, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేశారు. ఎందుకటండి ఈ మరణం? ఇంకా అహరోను మరణించలా, అహరోను గారు ఇంకా మరణించలా. కానీ దేవుడు అహరోను గారితోనే చెబుతూ ఉన్నాడు, అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేస్తారు గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకుని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. అమ్మా, దేవుడు డిసైడ్ చేస్తూ ఉన్నాడు ఏంటి అనేది. అహరోను ఇదిగో నీవు ఇక ఈ ప్రాంతం నుండి బయలుదేరి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే నీవు చేసినటువంటి పని, నీవు చేసిన తిరుగుబాటు. వాక్యములో రాయబడిన మాట అండి, మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి. ఏం చేశాడటండి అహరోను గారు? దేవుని మాట వినక దేవుని మీదే తిరుగుబాటు చేశాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు అహరోను గారితో చెబుతూ ఉన్నాడు, అహరోను ఇదిగో నీ కుమారుడైనటువంటి ఎలియాజరుని తీసుకునిరా. ఎలియాజరుని తీసుకుని ఈ హోరు అని కొండని ఎక్కి నీ వస్త్రములను తీసి ఎవరికిచ్చేయి? నీ కుమారుడైన ఎలియాజరుకిచ్చేయి. నీవిక్కడే చనిపోతావు, నీ కుమారుడు కానాను దేశానికి బయలుదేరతాడు. చూడండి, మరణమును గూర్చి ముందుగానే దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అమ్మా, ఎలా ఉంటుందండి ఇది? నేటి కాలంలో ఏ క్షణం ఎప్పుడు ఎలా మరణిస్తామో ఎవరికి తెలియదు. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు అంటాం. కానీ వాక్య భాగాలలో మనం చూస్తే ఆదాము గారికి దేవుడు చెప్పాడు, ఆదామా నీవు మరలా మన్నుకు చేరిపోతావు ఆదామా అన్నాడు. అహరోను గారితో చెప్తూ ఉన్నాడు, అహరోను నీ వస్త్రం తీసి నీ కుమారునికి ఇచ్చి నీవిక్కడే చనిపోతావు అంటున్నాడు. అమ్మా, ఐగుప్తీయులకు చెప్తూ ఉన్నాడు, ఈ రాత్రి ఫరో మొదలుకొని తిరగటి విసురు దాసి వరకు ప్రతి తొలి చూలు పిల్ల చనిపోతారు. అమ్మా, ఎంత భయంకరం ఈ మాట. పశువులలో ప్రతి తొలిచూలు మరణిస్తుంది. వాక్య భాగాలలో మనం గమనిస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో గమనించిన వారమైతే 31వ అధ్యాయము 2వ వచనం, సంఖ్యాకాండము
31:2 తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువని. అమ్మా, ఇప్పుడు దేవుడు ఎవరితో చెబుతూ ఉన్నాడు ఈ మాట? ఇంతకుముందు అన్నయ్యన అహరోను గారికి చెప్పాడు. అహరోను, నీవు నీ యొక్క కుమారుని తీసుకుని కొండ ఎక్కి ఈ ప్రాంతానికి రా, నీ వస్త్రాన్ని ఇప్పి నీ కుమారునికి ఇచ్చేయి, నీ కుమారుడు యాజకత్వం చేస్తాడు, నీవు నా దగ్గరికి వచ్చేయి అన్నాడు. ఇప్పుడు దేవుడు మరలా ఏమంటూ ఉన్నాడో తెలుసా? మోషే గారిని పిలిచి, చూడండి, యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి అని చెప్పివేసి, తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా. ఈ మాట చెబుతూ ఉన్నాడు మోషే గారికి. మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయనట్లు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవాలని, అట్లు గోత్రం ఒక్కడింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలీయుల సేనల్లో నుండి 12,000 మంది యుద్ధ వీరులు ఏర్పరచబడగా, మోషే వారిని, అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపాను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోరలను యుద్ధమునకు పంపాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారిని అందరినీ చంపిరి. మొదటి వచనం కంప్లీట్ అయిపోయింది. ఏంటి మొదటి వచనం? యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. అమ్మా, దేవుడు చెబుతూ ఉన్నాడు ఏమన్నో తెలుసా? మిద్యానీయులైనటువంటి వారు మిమ్మల్ని హింసించారు, మీకు ఏ విధమైనటువంటి అపాయాన్ని కలుగు చేశారో, ఏ విధమైన ఇబ్బందిని కలుగు చేశారో, దీనికి మీరు ప్రతి హింసను కలుగు చేయడి అని దేవుడు చెప్పాడు. అయితే మోషే గారు 12 గోత్రాల్లో నుండి గోత్రానికి 1000 మంది చొప్పున 12,000 మందిని నియమించి యుద్ధానికి పంపించారు. మిద్యానీయులను జయించారు. ఆ తర్వాత జరిగినటువంటిది ఏంటి అనేది చూస్తే, చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువు. నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువు అని ఈ అధ్యాయాన్ని మనం గమనించిన వారమైతే, ఆ వాక్య భాగాలలో మోషే గారిని దేవుడు ఈ నెబో పర్వతం దగ్గర ఆగిపోమ్మనడం చూస్తూ ఉన్నాం. అహరోను గారు ఆగిపోయారు, మోషే గారు కూడా ఆగిపోయారు. మీరు గమనించవలసినటువంటి మాట ఏంటి అంటే, దేవుడు మరణమును ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. అమ్మా, దేవుడు మరణమును ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనములో, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనములో రాయబడిన మాట, యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును
ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా. అమ్మా, ఇప్పుడు ఎవరి మరణాన్ని గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు ఇక్కడ? సౌలు మరణాన్ని గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమన్నో తెలుసా? చూడండి, ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. అయితే రేపు ఈరోజు దేవుడు చెబుతూ ఉన్నాడు, రేపు నీవును నీ కుమారులను, అమ్మా ఎక్కడుంటారు? రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సెలవిస్తూ ఉన్నాడు. అయ్యా సౌలు, రేపటి దినం దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? పరమునకు రమ్మంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ మాటను తెలియచేయడానికి గల కారణము ఏంటి అంటే, దేవుడు రప్పించినటువంటి 10వ తెగులు ఐగుప్తు దేశములో మరణ ఘోష. ఈ మరణాన్ని గురించి వారికి తెలియదా అంటే, ఐగుప్తులో ఉన్న వారందరికీ కూడా తెలుసు. ఐగుప్తులో ఉన్న వారందరికీ కూడా తెలుసు. అయితే ఈ వాక్యములో రాయబడుతూ ఉన్నటువంటి మాట, చూడండి, దేవదేవుడు ముందుగా వారికి తెలియచేసిన వారు తమ హృదయములను కఠినము చేసుకుంటూ ఉన్నారే కానీ ప్రభువు వైపు తిరగనొల్లని వారుగా వారు ఉంటున్నారు. ఇప్పటి వరకు మనం కొంతమందిని చూసాం. అహరోను గారిని చూసాం, మోషే గారిని చూసాం, ఆదాము గారిని చూసాం, సౌలు గారిని చూసాం. వీరందరికీ దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు అంటే, ముందుగానే అయ్యా నీవు నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉన్నాడు. నీవు నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. సౌలా, రేపటి దినం నీవు నీ కుమారులతో కూడా నా దగ్గరికి రా అంటూ ఉన్నాడు. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇంకా ఉన్నాయండి. రాజుల మొదటి గ్రంథములో 14వ అధ్యాయము 12వ వచనం. నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అమ్మా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏం చెబుతూ ఉన్నాడండి? నీవు లేచి నీ ఇంటికి పో, నీ పాదములు నీ పట్టణములో ప్రవేశించినప్పుడే. మా డెడ్ లైన్ అనేది దేవుడు ఎలా పెట్టాడో చూడండి. యెరోబాము సంతతికి దేవుడు పెట్టినటువంటి డెడ్ లైన్ ఇది. ఇదిగో, నీవు లేచి నీ ఇంటి, ఈరోజు కాదా రేపు కాదా, నువ్వు ఎప్పుడు పోతావో, అంతే కదండి, నీవు ఎప్పుడు వెళ్తావో, నీ పాదములు నీ పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట అదే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరణమును గురించి ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి నామకరణం చేసినటువంటి యాజకుడు. అమ్మా, ఎవరండి ఆయన? చెప్పండి, ఎవరైనా? సుమయోను గారు. సుమయోను గారికి దేవుడిచ్చిన మాట ఏంటి? నీవు
ప్రభువుని చూడక మునుపు నీవు మరణించవు. అంటే ప్రభు రాక ఆలస్యమైతే ఈయన ఆయుష్ కూడా పొడిగించబడుతుంది. చూడండి, ఈరోజు ప్రభు వచ్చాడు, ప్రభువుని హత్తుకుంటున్నాడు, ప్రభువుకి సంతోషంగా పేరు పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈయనలో సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? ఎందుకండి, దేవుడు నాకు ఇచ్చిన టైము అయిపోయింది. దేవుడు మనకు కూడా ఒక డెడ్ లైన్ అనేది పెట్టేశాడు. కీర్తన గ్రంథం వచ్చేసరికి నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని ఒక డెడ్ లైన్ అనేది పెట్టాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే ఈ లోకములో ఆ సమయము అనేది మనకు రాకముందే ప్రభువుని ఎరిగి, ప్రభు తట్టు తిరిగి, ప్రభు యొక్క సన్నిధానములో చేర్చబడే వారముగా ఉండాలి. చూడండి, ఇంకా వాక్య భాగాలలో మనం గమనిస్తే వ్రాయబడినటువంటి వారు ఉన్నారండి. చూద్దాం. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. 8వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఎలీషా, నీవు అతని వద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పము, అయినప్పటికీ అతనికి ఆవశ్యముగా మరణము సంభవించునని. చూడండి, అయ్యా నిశ్చయముగా నీకు స్వస్థత కలుగొద్ది, అయినప్పటికీ ఆవశ్యముగా నీకేమొస్తుంది, మరణము సంభవిస్తుందని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, అంతేకాకుండా ఇంకా మరొక మాట కూడా వ్రాయబడిందండి. అదే రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. 20వ అధ్యాయములో 1వ వచనములో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు. ఏమవుతున్నావు? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. చూడండి, ఎవరండి ఈమె? ఈ మాట ఎవరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నాయి. ఎవరండి ఆమె? సప్పీరా. అననీయ, సప్పీరా. అననీయ మరణించాడు. మరణించినటువంటి అననీయను పాతిపెట్టడానికి తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిన వారు ఇంకా రాకమునిపే తన భార్య అయినటువంటి సప్పీరా వచ్చింది. సప్పీరాతో అంటూ ఉన్నాడు, నీవు అబద్ధం చెబుతూ ఉన్నావు. ఇదిగో నీ యొక్క పెనిమిటిని పాతిపెట్టిన వారి యొక్క పాదములు ఇంకా వాకిటనే ఉన్నాయి, నిజం చెప్పు అంటే, అయ్యా నిజంగానే మేము ఇంతకే ఈ పని చేశాం అని చెప్పడం. సప్పీరా యొక్క మరణం కూడా ముందుగానే తెలియచేయబడింది. కాబట్టి ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, మీరందరూ నేర్చుకోవలసినటువంటి మాట ఏంటి అంటే, దేవుడు మరణ దినాన్ని గురించి ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి వారందరికీ జన్మదినము ఎప్పుడో తెలియదు, కానీ ఒకానొక దినము మాత్రం అందరికీ మరణ దినం అనేది ఉంది. ఈ మరణ దినము రాకమునిపే ప్రభు వైపు చూస్తూ, ప్రభు తట్టు తిరిగి, ప్రభువుని ఆరాధించి, ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరే వారముగా మనం ఉండాలి. దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా ఒకవేళ మరణాన్ని గురించి ముందుగా మీకు తెలియచేయబడితే మీరేం చేస్తారు? అమ్మా దీనికి చెబుతారా? మరణాన్ని గురించి మీకే తెలియచేయబడింది. ఏమన్నో తెలుసా? ఈ విధంగా, అయ్యా ఏంటో ఈ విధంగా నాకు కనిపించిందయ్యా, ఈ విధంగా నాకు ఎవరో చెప్పారయ్యా అని ఏదో ఒక రకంగా మీకే తోచిందనుకోండి, మీరు ఏం చేస్తారమ్మా?
ఏమండి ఏం చేస్తారు? హిజ్కియా అలాగా గోడ వైపు తిరిగి ఏడ్చుకుంటారా? ఏమండి ఏడ్చుకుంటారా? లేదా దేవుడు నన్ను ఇక్కడ ఆగిపోమన్నాడు, నేను ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిపోతా అని అహరోను ఆగిపోయాడు. దేవుడు నిన్ను ఇక్కడ ఆగిపోమన్నాడని మోషే గారు ఆగిపోయారు. నేను నా పితరుల యొద్దకు చేర్చబడుతున్నాను అని ఏం చేశారండి? వారు సంతోషంగా ఆగిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ మనకు ఆ దినము సంభవించి ముందుగానే మనకు తెలియచేయబడితే, ప్రభువా నా యొక్క దోషము, నా యొక్క అతిక్రమములు, నా పాపములు, నా యొక్క తప్పిదములు ఏవైతే ఉన్నాయో వాటిని క్షమించయ్యా, తెలిసి చేసిన తప్పిదములు, తెలియక చేసిన తప్పిదములు ఇవి ఏవైనా ఉంటే నన్ను క్షమించి ఈ లోకములో నన్ను విడువక, పాతాళమునకు త్రోసివేయక నన్ను నీ యొక్క సన్నిధిలోనికి చేర్చుకో ప్రభువా అని మొరపెట్టుకునే వారంగా మనం ఉండాలి. అలాగున ఉండి ప్రభు యొక్క సన్నిధానములో నిత్యము సంతోషించు భాగ్యము దేవదేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా తండ్రి, మరణమును గురించి ముందుగానే తెలియచేయబడిందయ్యా. మరణమును గురించి ముందుగానే తెలియచేయబడిన నినివే పట్టణస్థులు నైనా ఉపవాసముండి ప్రార్థన చేసి తమను తాము ఏ విధంగా కాపాడుకున్నారో ప్రభువా, మీ యొక్క సన్నిధానములో నైనా జీవిస్తూ ఉన్నటువంటి మేమందరము ఈ లోకాన్ని విడిచిపెట్టు రోజు దినము ఒకటి సంభవించినప్పుడు ప్రభువా, సంతోషముతో మీ యొక్క పాదముల దగ్గర చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరచి మిమ్మల్ని చేరుకునే భాగ్యాన్ని దయచేయమని, చెప్పబడిన వాక్యాన్ని నూరంతల ఫలములతో ఫలింపు చేయమని వాక్యనాథుడైన యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత.